గురించి తెలుసు మీకు. కవిత గారు మాట్లాడిన మాటలను ఎలా చూడాలంటారు? ప్రధానంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే డాడీతో ఫైటింగ్కి కూతురు సిద్ధమయ్యారా అని, అలాగే లేఖ తానే రాశానని ఆవిడ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ జెండాలు ఎయిర్పోర్టుకు ఎందుకు రావాలని ఆదేశించింది ఎవరు? 2 వారాల తర్వాత లీక్ అయిన విషయంపై ఎందుకు అస్పష్టత లేదు? దయ్యాలనే తీవ్ర పదాలు వాడినప్పుడు లేఖలో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? తండ్రికి మాత్రమే రాసినట్లుందా ఆ లేఖ? అలా అయితే నేరుగా పేర్లు పెట్టి ఎవరేం చేస్తున్నారో చెప్పొచ్చు కదా. లేఖ రాసి 2 వారాలు అయితే ఆ తర్వాత వేదికల మీద పరోక్ష విమర్శలు ఎందుకు చేస్తున్నారు? కేటీఆర్, హరీష్లో ఆపదలో అండగా నిలిచిన నాయకులు, వారిని దయ్యాలనగల ధైర్యం ఎందుకు చేస్తున్నారు? కోవట్లు ఉన్నారని తెలిసి లేఖలు రాయడం ఎందుకు? లేదు అంటేనే కవిత ఎందుకు దాచుకోలేకపోయింది? ఇలాంటి ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. దీనికి సమాధానం ఎలా చెప్తారంటారా? లక్ష్మణ గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, కత్తి వెంకటస్వామి గారికి, ఇంకా రామ్మోహన్ రావు అంటున్నాడు, అందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారితో పూర్తిగా ఎక్కువ ఎందుకంటే మన కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది అర్థం కాలేదు కనుక మన వెంకటరెడ్డి గారితో పూర్తిగా ఎక్కువ కొన్ని అదనపు విషయాలు చెప్తారు. ఎందుకంటే మళ్ళీ తెలుగు చరణం కావచ్చు, కేసీఆర్ గారి గురించి పాజిటివ్ కామెంట్ చేశారు వారు, మొత్తం పార్టీ గురించి ఒక రకంగా మంచి విశ్లేషణ చేశారు. కనుక మనకెందుకులే సమస్య లేదు లక్ష్మణ గారు, ఇది పబ్లిక్ వ్యవహారం. ఎందుకంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఒక రకంగా పార్టీలో 4 స్తంభాల ఆట నడుస్తున్నాయి. గట్టిగా మాట్లాడి 5వ స్తంభం మాట. 5వ స్తంభం అంటే 5వ స్తంభం ఎవరంటే నడుతున్నాడు, నిట్టాడు అంటాం మేము తెలంగాణలో. మనకి ఏంటంటే నిట్టాడు ఒకటి ఉంటాయి, నడవ కర్రలాగా, దాని చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి, మొగురాలు. ఈ 4 మొగురాలు ఏంటి, 4 స్తంభాలు ఏంటి అంటే ఒకరు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, అట్లాగే కవిత. ఈ 4 స్తంభాలు మొత్తం పార్టీ, రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ, కుటుంబ పార్టీ ఎవరికి చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ చూడండి, మిగతా వాళ్ళ పెద్దగా విలువగా ఎక్కడ లేదు పార్టీలో. అందుకనే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన సందర్భంలో ఈ దోపిడీని ఎట్లా పంచుకున్నామనే ఊడు వస్తాయి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పంచుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన. ఇంతకుముందు ఆస్తుల గురించి కూడా చెప్పారు మన వెంకటరెడ్డి గారు, మంచి విశ్లేషణ. నేనేమంటున్నానంటే నిన్న దానిలో అంతా నువ్వే చేసావు నాన్న అనే బొమ్మరిస్తూ సిద్ధార్థ డైలాగ్ కనపడుతున్నా. నేనేమంటున్నానంటే ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడితే అంతా నువ్వే చేసావు బిడ్డ అని. ఎందుకంటే దుర్మార్గమైన లిక్కర్ కేసులు ఎదుర్కొని కేవలం 100 కోట్ల కుంభకోణం అంతా పీనట్స్. ఆ 100 కోట్లలో ఎవరు ఎటుపోయింది ఏం తెలియదు, కేసులు అవుతుంది. కానీ ఆ 100 కోట్ల కుంభకోణం కోసం ఇవాళ పరువు తీసింది కదా, పార్టీ పరువు తీసింది కదా, అందుకే తండ్రి పరువు తీసింది. అందుకే చూడండి మీరు, మొత్తం లిక్కర్ కేసులో ఒకే ఒకసారి మాట్లాడిండు, నా బిడ్డ జైలుకు పోతే నాకు ఆవేదన ఉండదా, కానీ ఏం చేయగలుగుతానే అది బహిరంగంగా మన పార్టీ మీటింగ్. అందుకని నేను ఏమంటున్నానంటే కవిత లెటర్ కేవలం వాళ్ళ రేపు ఎల్కతుర్తి సభ గురించి, ఇంకా వేరే రాయలేదు. మనం అందరం అనుకుందే గతంలో రామ్మోహన్ కూడా మన చర్చలో అప్పుడు ఎల్కతుర్తి సభ గురించి మామూలుగా మనం అందరూ వేసిన ప్రశ్నలే ఆయన వేసింది, కొత్తది ఏం లేదు కదా. దీని గురించి తక్కువ మాట్లాడింది, ఆయనే అన్ని తానే నడిపించారని. నిజంగానే కవిత లెటర్ రాస్తే 2001 నుంచి ఇప్పటిదాకా, 1 నుంచి ఆమె లేదు, 2006 నుంచే ఉన్నది. జరిగిన పరిణామాలు, అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేసినాం, అధికారం లేకముందు ఏం చేసినా, ఏ తప్పులు చేసినా, ఈ తప్పులు ఎట్లా సవరించుకోవాలని తప్పితే బాగుండే. కేవలం ఎలక్ట్రిక్ సభ గురించి సామాన్య ప్రజలు లేకపోతే టీఆర్ఎస్ నాయకులు ఎట్లా అన్నారు అదే అనుకుంది కదా. అందుకని ఇవాళ సమస్య వాళ్ళది కాదు, సమస్య ప్రజలది అంటున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా గట్టిగా నిలబడి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు కానీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కానీ గట్టిగా పోరాడాల్సి పోయి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మొత్తం పార్టీని పరువు తీశారు. నిన్న మొన్న దాకా మనకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆమె రాయలని బుకాయించారు. పార్టీ పత్రిక, పార్టీ అధికార పత్రిక అనొచ్చు, నమస్తే తెలంగాణ లాంటి పత్రిక కూడా నిన్నటి దాకా అసలు ఆమె లెటర్ కాకపోమన్నారు. ఇప్పుడు నేను కవిత ప్రశ్న వేస్తున్నాను. అమ్మ, మీ డాడీకి మీరు ఉత్తరాలు రాశారు కదా, ఆ ఉత్తరము కొరియర్ చేశారా, ఓట్ల పంపారా, మీరే స్వయంగా ఇచ్చారా, లేకపోతే లేదంటండి అక్కడ రాసుకుని పెట్టుకున్నారంట, ఆవిడ రాసుకుని పెట్టుకున్నారు, పంపిద్దాం అనుకున్నారు, కానీ అనుకోకుండా మీడియాకి లీక్ అయిపోయిందంట. ఎట్లయితది? రాసింది ఆమె, మన సొరువులో పెట్టుకుందా, ఇంకేదైనా బీరువాలో రాసిందా, బ్యాంకు లాకర్లో రాసింది ఆమె కదా. అవును. అయితే పంపితే కేసీఆర్ చూసింది అనుకోండి, కేసీఆర్ చూసి ఏం చేస్తారు, బిడ్డ లెటర్ సపరేట్ రాసి పెట్టుకుంటాడు. అంటే కేసీఆర్ చేరలేనట్టుగా లెటర్, కేసీఆర్ కు చేరని లెటరు, ఆమె రాసిన లెటరు. ఇంకే దయ్యాలు ఇప్పుడు బియాంకులు బాగానే ఉన్నారు, దయ్యం వచ్చి కయ్యం పెట్టిందట. ఇప్పుడు దయ్యం ఎవరు ఆమె చెప్పాలి, అసలు దయ్యం ఆమె అంటున్నాను నేను. ఈ మాట ఆమె దయ్యం అన్నది కానీ ఆమె దయ్యం అంటున్నాడు. ఎందుకు ఏమంటే ఆమె రాసిన లెటర్ ఆమె లీక్ చేసుకొని. మీరు కూడా వెంకటరెడ్డి గారితో ఏకీపిస్తున్నారు, అయితే ఆయన కూడా అదే చెప్పారు కదా. నేను ఎలా చెప్తున్నాను, ఏకీపించారు అసలు నేను 4-5 కాలని ఇదే మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాను, ఆమె లెటర్ రాయలేదంటే ఇంకో రకంగా ఉంటుండే.
నేను లెటర్ రాసిన అంటే నేను అదే చెప్తున్నాను కదా, కేసీఆర్ కు పంపిన పద్ధతి కొరియరా, పోస్టా, లేకపోతే మనిషితో ఉంటే మనిషికి ఇచ్చేయచ్చు. కానీ కేసీఆర్ గారు ముట్టింది అనుకోండి, ముడితే కేసీఆర్ గారు ఏం చేస్తారు, భద్రంగా దాన్ని బయటపడకుండా చూస్తారు. మరి ఆయన బయట పెట్టిందా? ఈ 4 కాదు, మీరు అన్నదోటి ఉన్నది, ఆమె రాసుకుంది కానీ ఆమె లీక్ చేసుకుందా మరి, అంతే కదా పంపకపోతే. అసలు లెటర్లో ఏముంది కనుక పెద్ద సమస్య? లెటర్లో ఏముందంటే మొన్న ఎల్కతుర్తి సభ పోస్ట్ మార్టం ఇంకోటి ఏం లేదన్నా, వేరే సమస్యలు ప్రజా సమస్యలు అస్సలు లేవంటున్నా. అందుకని ఏమంటే అంటే నిట్టాడు లాంటి ఆయన 4 చుట్టుపక్కల ఉంటే 4 3 తర్వాత వచ్చిన వాళ్ళే. ఒక హరీష్ రావే మొదటి నుంచి ఉన్నాడు. హరీష్ రావు డిప్లొమాట్ కావచ్చు, రేపు పొద్దున వీళ్ళ పంచాయతీ ఆయన లాభం పొందుతాడు కూడా అంటున్నాడు. డోనాల్డ్ అడిగితే తిని ఒక ఫైదా పోతాడు. కానీ ఉద్యమం నుంచి మేనామామతో గట్టిగా కలిసినవాడు మొదటి నుంచి అంటే హరీష్ రావు, ఇంకెవరు కాదు. సమస్య లేదు. బి ప్రకాష్ లాంటి వాళ్ళు జనదృశ్యంలో పెట్టిన మీటింగ్ నుంచి మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఆనాటి నుంచి 13 ఏళ్ల ఉద్యమంలో వీళ్ళు మధ్యలో తీసేదే వాళ్ళే. నేను కాదంటే, ఎందుకంటే కేటీఆర్ మాట్లాడమంటారంటే వారసత్వం ఎంట్రీగా పనికొస్తుంది, కానీ ఎంట్రీగా వచ్చిన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కదా కరెక్ట్. నేను అసలు వాళ్ళ సామర్థ్యం వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ భాషా సామర్థ్యం కానీ వాళ్ళ లౌక్యం కానీ ఇవన్నీ పనిచేస్తుంది. ఎంట్రీ మాత్రం వారసత్వం ఎంట్రీ. ఇప్పుడు నేనేమంటాను, ప్రజా సమస్యలు మాకు కావన్నా, మీరు వెళ్ళి కావన్నా అని నేను అంటున్నాను. మీ పార్టీ పంచాయతీ మాకెందుకు అంటే ఒక మాట చెప్తాను, ఎవరెవరి ప్రైవేటు బస్సు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం అని శ్రీశ్రీ. నేనేమంటున్నాను, మీ పబ్లిక్ లైఫ్ ని ఒక పార్టీ నడుపుతున్నా, ఈ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, ఈ పార్టీలో నాయకులు ఉన్నారు, ఈ పార్టీలో ప్రజలున్నారు, ప్రజలు కూడా మమేకమై పనిచేస్తున్నారు. ఇవాళ 40%, 35% ఓట్లు ఎందుకు వచ్చినాయి మీకు? గతంలో 50% ఓట్లు ఎందుకు వచ్చినాయి మీకు? అంటే ప్రజలు మీతో మమేకమైనారు, పార్టీతోని మీ సిద్ధాంతం మమేకమైనారు. అందుకని పార్టీతో దూరమైనాక మీరు దూరమైంది. ఉదాహరణ చెప్పానంటే టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. టీఆర్ఎస్ గెలవడం ఎక్కడ? 2 సార్లు ఓడి. టీఆర్ఎస్ అనే పేరు మీదనే 2014లో ఎన్నికలు పోయాను, 2018లో ఎన్నికలు పోయాను, 2 టీఆర్ఎస్ గెలిచింది. కానీ మీరు ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండ్రో, భారతాన్ని మార్చిండ్రో, టీఆర్ఎస్ అనే మొత్తం తెలంగాణ పేరు తీసేసిండ్రో, 2023లో ఎన్నికలు ఓడిపోయాను, 2024లో పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయాను. మొత్తం చెప్పానంటే మొత్తానికి. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ విద్యత